యోగా మిత్ర బృందానికి నిర్వాహక సహచర సభ్య బృందానికి అలాగే దీనినంతా కూడా కమెంట్ చేస్తూ కనుసనల్లో పరిశీలన చేస్తూ దాదాపుగా 250 నుంచి 300 మంది వరకు సభ్యుల్ని ఏర్పాటు చేసి భగవత్ శక్తి అసోసియేషన్ అనే దానికి యోగా గురువుగా ఉంటూ జగన్మోహన్ అనే ఒక శక్తి భగవత్ శక్తి అసోసియేషన్ని నడిపిస్తూ ఉన్న ఆ సోదర సమానుడైనటువంటి జగన్మోహన్కి శ్రీ సీతారామచంద్ర స్వామి తరఫున వీరందరికీ కూడా శుభ ఆరోగ్యము అలాగే ఆయుష్ కలిగి యోగా అనేటువంటి ఒక క్రియలో వారు ముందుకు వెళ్ళాలని చెప్పి అభినందిస్తూ అలాగే ఈ రోజున యోగా కార్యాలయ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఇది నాకు తెలిసి అక్టోబర్ 2వ తారీఖున జరగాలి. కానీ ఈ రోజున అనివార్య కారణం చేత ముందుకు పొడిగిపోబడి ఈ రోజు మీ అందరి సమక్షంలో ఈ యొక్క ప్రదేశంలో జరుగుతూ ఉన్నది. ఇది తొలిసారి ఇక్కడ జరగడం. ఎప్పుడు కూడా ఆ కేంద్రంలో జరుగుతూ ఉండేది నాకు కూడా తెలిసిన సమాచారం. ఇక్కడ జరగడంతో నాకు కూడా గత కొంతకాలంగా నేను అబ్జర్వ్ చేయలేకపోవడం, ఇందాక సాయంత్రం తెలిసిన నేను జరుగుతుంది అని. సరే, అందుకోసం నేను ఇక్కడ రావడానికి కూడా కొంత ఆలోచన అవ్వడానికి దాని మూలంగా నేను సంతోషము నన్ను అందరూ కూడా ఆ విధమైనటువంటి దానిలో నన్ను మన్నించాలి. అలాగే మనము ఇక్కడికి వచ్చాము, ఇంతమందికి వచ్చారు, వెళ్ళారు, ఇంతమందికి ఏదో అల్పాహారం పెట్టారు, చేశాము, ఇక్కడేదో చిన్న ప్రోగ్రామ్ జరిగినాయి, వెళ్ళాము, చూసాము, ఆనందంగా ఉంది అని అనుకోవడం ఒక క్షణికమైనటువంటి సంతోషానికి కేంద్రీకరిస్తుంది. కానీ మనకి ఇందులో ఉన్నటువంటి మోటివ్, ఇందులో ఉన్నటువంటి నిర్దేశన ఏమిటి? పైన చెప్పారు, మోక్షానికి మెట్లు యోగ, గీత, సేవ, మానవ కర్తవ్యం. ఇందులో మానవ కర్తవ్యం అంటే ఏమిటి? కేవలం దైనందిన కార్యక్రమాల కోసం ప్రాతకాలంలో లేచి మన పనులు మనవేదో చేసుకుంటూ మన పని చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒకటే కాదు మానవ కర్తవ్యం. భగవంతుడు మనకి బుద్ధిని ఇచ్చాడు, ఏ జీవికి లేనటువంటి జ్ఞానం. దాన్ని ఉపయోగించి 10 మందికి సహాయం చేయడం, ఇది ప్రత్యేకమైనటువంటి కనీస మానవ కర్తవ్యం. సహాయం చేయడం అంటే మాటలతో పోరాడటం కాదు, మన చేతిలో ఉన్నటువంటి సహాయం ఆర్థిక చేకూత అనేది అవసరం. ఆర్థికం అంటే ఫైనాన్షియల్, ఆర్థికం అంటే హృదయాన్ని సమర్పించడం. ఏదైనా ఒక మంచి పని జరుగుతూ ఉంటే దాన్ని ప్రోత్సహించడం, అది కూడా మానవ కర్తవ్యంలో ఒక భాగమే. అలాగే కార్యక్రమం జరగడానికి కేవలం మనుషుల తోడ్పాటు ఒకటే కాదు, ఆర్థికమైనటువంటిది కూడా కావాలి. మరి అలాంటి వాటి విషయాల్లో మనము ఈ యొక్క క్రియలు జరగడానికి ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి విధానాన్ని అవలంబించుకోవడం, అది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దృఢపరుచుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో వారికి మనం చేయూతనివ్వటం అనేది ప్రధానమైంది. అది మానవ కర్తవ్యం. అలాగే జంతు ప్రేమ, తోటి మనుషుల యందు సహచర సోదర భావాన్ని కలిగి ఉండడం అనేది కనీసమైనటువంటి విజ్ఞానంతో కూడినటువంటి కర్తవ్యాలు. అలాగే సేవ, ఇందాక చెప్పినటువంటి ఈ మానవ కర్తవ్యంలో చెప్పబడినటువంటిదే సేవ. 10 మందికి ఏ రకంగా ఉపయోగపడతామో తెలుసుకుని మనం చేయగలిగేటువంటి సేవ. అది భగవత్ సేవ కావచ్చు, గోసేవ కావచ్చు, బదిరులకు లేదా
అజ్ఞానులకు సేవను అందించడం, అజ్ఞానులకు జ్ఞానాన్ని అందించడం కూడా సేవే. అలాంటిది యోగ, గీత. గీత అనేది మనకు తెలిసి ఒక భగవద్గీత ఒకటే కాదు, ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనకి సామాన్యంగా గీత అనగానే భగవద్గీత అంటే, గీత అంటే కర్మ ఫలితం. ఆ కర్మ ఫలితాన్ని ఎవరైతే తెలుసుకుని దాన్ని సద్భావంతో దాన్ని దారిలో పెట్టి ఆచరణ చేయడానికి ఉపయుక్తమైనటువంటిది ఒక క్రియ. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు బాగుండలేదంటే వాటినన్నింటినీ ఆచరణ పెట్టడానికి కూడా ఒక కర్మపదం, ఒక గీత అనేది అవసరం. ఇలాంటివన్నీ కూడా మనకు తెలియపరిచేదే యోగా అనేది. యోగా అనేది కాన్సన్ట్రేషన్, నిబద్ధతకు చిహ్నం యోగా. ఏదో పొద్దున్నే 5:00 జగన్ గారు వస్తారు, హారతిస్తారు, మనకి ఏదో చెప్తారు, ఒక గంట ఉందాం వెళ్ళిపోదాం అని కాదు. అందులో ఉన్నటువంటి మోటివ్స్, అందులో ఉన్నటువంటి నిర్దేశాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. యోగా అనేటువంటి ప్రక్రియని ఎందుకు చేస్తున్నాం, దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి, అది మన శరీరానికి ఉపయోగపడటం, అలాగే మన మనసుకు ఉపయోగపడటం, దానితో పాటు సమాజానికి ఉపయోగపడటం, తద్వారా సమాజ సేవ, వ్యక్తిగత సేవ, తద్వారా దాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి, పరిపక్వమైన స్థితికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటువంటిది యోగా అనేది. ఇది మోక్షానికి మెట్లు అని చెప్పి పెట్టారు. మోక్షం అంటే ఎక్కడో కనబడకుండా ఎక్కడో ఉంది, చనిపోయిన తర్వాత వచ్చేటువంటిదే కాదు. భౌతికంగా మనం ఉన్నప్పుడు కూడా దాన్ని అనుభవించడమే మోక్షం. అంటే ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందడం. ఆ ఉన్నతమైనటువంటి ఆనందం ఎక్కడ పొందుతాము అంటే ఈ యోగ, గీత, సేవ, మానవ కర్తవ్యం, ఇది తెలుసుకుని ఉండాలి. వీటిని ఆచరణలో పెట్టాలి, అప్పుడే ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని నాకు తెలిసి జగన్ గారు బాగా అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇంతమందిని ఆయన ఆర్గనైజ్ చేస్తూ కేవలం నిరాడంబరంగా మీ అందరూ రంగురంగుల దుస్తులు వేసుకొచ్చారు నాతో సహా. ఆయన కేవలం భాషా వస్త్రాలే ధరించారు, ఆయన లేక కాదు. ఇందులో ఈ సమాజంలో ఈ సేవను చేయడానికి ఆయన పొంది ఆ సంతోషాన్ని పొందుతూ తద్వారా ఆయన మోక్షాన్ని పొందడానికి అర్హత సాధిస్తూ ఉన్నారు, సాధిస్తూ మనల్ని తీసుకువెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ యోగా అనేటువంటి ప్రక్రియని ఆచరించడమే కాదు, అందులో ఉన్నటువంటి విషయాలను కూడా తెలుసుకుని మనం ముందుకు వెళుతూ మన సమాజంలో మన పాత్ర ఏమిటి అనేది గమనించి ఆ పాత్ర ద్వారా మన ఉనికిని కాపాడుకుంటూ ఆ మోక్షానికి కావలసినటువంటి మెత్తని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడమే ఈ యొక్క ప్రక్రియలో అంతరాలు. అలాగే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని గీతాచార్యుడు అర్జునుడికి చెబుతూ ఉన్నాడు భగవద్గీతలో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, నీ పని నువ్వు చేస్తూ ఉండు, అందులో ఉన్నటువంటి ఫలితాన్ని ఆశించమా. నీవు చేసినటువంటి కర్మకు అనుసారముగా కావలసినటువంటి ఫలితాన్ని నేను ఇస్తాను, అది ఎప్పుడు ఇవ్వాలో అది నాకు తెలుసు అని చెప్పి అర్జునుడికి చెబుతున్నట్టుగానే సమాజానికి చెబుతూ ఉన్నారు ఆయన. మనందరం ఏదో నేను 1000 రూపాయలు దానం చేసేసాను, నాకు కూడంత మోక్షం వచ్చిందని కాదు ఎగరేయడం కాదు, అది ఎందుకు కూడా ఉపయోగం లేదు. నీవు చేయవలసిన పని సుహృద్భావ భావనతో అహంకారం నిర్లిప్తంగా, అహంకారం లేని విధంగా చేయాలి. మనం చేసింది ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదు అంటారు. అందుకని మనం నేను అక్కడ అందించాను, ఇంత ఇచ్చాను, అంతమందికి అన్నదానం చేశాను, ఎంతమందికి గోసేవ చేశాను అని అనుకుంటే ఉపయోగం లేదు. అందులో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని అర్థాన్ని తెలుసుకుని వాటిని ఆచరిస్తూ తోటి వారికి సహకరిస్తూ ఈ యొక్క యోగా అనేటువంటి భగవత్ శక్తి అసోసియేషన్ అనేటువంటి సభ్యులు 10 పెరగాలని చెప్పి ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని, తద్వారా జగన్ గారి యొక్క ఆశీస్సులు ఆశయం నెరవేరాలని చెప్పి ఆశిస్తూ ఆ సీతారామచంద్రమూర్తికి విన్నపం తెలియపరుస్తూ ఉన్నాం. స్వస్తి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిరు సహోదరులందరికీ కూడా శుభ ఆశిస్తులు. జై శ్రీరామ్. గురువు గారి విషయాలు
మనకు చాలా తక్కువ మంది ఇక్కడ ఉన్నారు కానీ చాలా గొప్ప విషయాలు అన్నమాట అన్నీ కూడా. మన అసోసియేషన్ చేయవలసిన విషయాలన్నీ కూడా చెప్పేస్తున్నారు దీంట్లో. గురువు గారికి చిన్న సత్కారం, చిన్న సత్కారం స్వీకరించండి. గురువు గారు స్వీకరించండి. అందరూ క్లాప్స్ కొట్టండి. మా అసోసియేషన్ మీరు చెప్పిన విధంగానే ముందుకు వెళ్తుంది. మా గురువుగారు తప్పకుండా తీసుకెళ్తూనే ఉంటారు అందరినీ కాల్లో. సో వెళ్ళాలని మీరు కూడా జై శ్రీరామ్ శ్రీరామ్ గారి సాయిబాబా గుడిలో ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో దేవుడి సన్నిధిలో చాలా దగ్గరగా ఉంటారు. మమ్మల్ని కూడా ఆ దారికి వెళ్ళేటట్టుగా ఈ మాటల దైవం వల్ల ప్రోత్సాహించాలి. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ స్వామి. ఆకర్షణ వచ్చి ఈ ఆశీర్వాదం మా కార్యక్రమాన్ని గత 3 గంటల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని సంపూర్ణత తీసుకుంటాం.